ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అరే నీకు నేనున్నాను. కూర్చో. అతనెవరో కాని నేను చేయాల్సిన పని అతనే చేశాడు. దెబ్బకి ఎలా వణికిపోతుందో లక్ష్మి. నువ్వు అన్నం కూడా తినకుండా ఇలా భయపడుతూ కూర్చుంటావా? అరే వాణ్ణి నేమి చేయలేడు. ఈ భయంతో నువ్వు భోజనం చేయకుండా ఉండడం కరెక్ట్ కాదు. కొంచెం తిను 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 లక్ష్మి తిను. లక్ష్మి నీకేం కాదు లక్ష్మి, తిను. బావా, ఆ లక్ష్మి ఆకలితో ఉంటే తట్టుకోలేక తినిపిస్తున్నావా? తినిపించు. నువ్వు ఆ లక్ష్మి కలిసి ఆడే ఈ నాటకానికి మన పెళ్లితో చరమగీతం పాడతాను. అలానే లక్ష్మిలో కనపడుతున్న ఈ భయాన్ని అలాగే కంటిన్యూ చేసేలా చేస్తాను. వద్దు. సరే. లక్ష్మి నీకేం కాదు లక్ష్మి, జస్ట్ నువ్వు రిలాక్స్ అవ్వు. నువ్వింకా ఏమీ ఆలోచించకుండా పడుకో లక్ష్మి. నిన్నిలా చూడాల్సి వస్తుందని అనుకోలేదు లక్ష్మి. నీ నిజాయితీ వల్ల ఇంత శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్నావా? నన్ను ఆ రోజు ఐటీ రైట్స్ అప్పుడు సేవ్ చేసినందుకు నువ్వు పొందిన బహుమతి సుభాష్ గాడి పగ అయితే ఇంకా నాకు నీ విషయంలో కృతజ్ఞత ఏమున్నట్టు? ఇంక నుంచి నేను నిన్ను కాపాడుకుంటాను. నీ దాకా ఎవరైనా రావాలంటే నన్ను దాటుకొని వచ్చేలా నీకు నేను అడ్డుగోడలా నిలబడతాను. లక్ష్మి నువ్వు ఇంకేం భయపడకు లక్ష్మి, పడుకు లక్ష్మి. గుడ్ నైట్. గుడ్ నైట్ విహారీ గారు. బావా, ఈ టైంలో నువ్వు లక్ష్మీ రూమ్లో నుంచి వస్తున్నావు. మళ్ళీ ఏదైనా అయిందా? తను చాలా బాధపడుతుంది సహస్ర. ఓ, నువ్వు ధైర్యం చెప్పొస్తున్నావా? ఇప్పటికే చాలా లేట్ అయింది. గుడ్ నైట్. గుడ్ నైట్ బావా. నీతో పెళ్ళయ్యే వరకు నాకు అంత బ్యాటీ తప్పించి గుర్తుండదు బావా.
నిష్టగా సోదామ్మతో నాకు చెప్పించిన సుమంగళి వ్రతాన్ని నిష్టగా చేసి ఈ రోజంతా దీక్షలో ఉండి రేపు తెల్లవారుజామున ఇదే టైంకి ఈ దీక్షని విరమిస్తాను. ఈ వ్రతాన్ని నేను దిగ్విజయంగా పూర్తి చేస్తే నా భర్తని సంతోషంగా ఉంచి నా సౌభాగ్యం దీర్ఘకాలం ఉండేలా దీవించు తల్లి. ఇప్పటి నుంచి నా వ్రతం మొదలు పెడతాను. 5 ముత్తైదువుల నుంచి భిక్ష ద్వారా తెచ్చిన భిక్షంతో ప్రసాదం చేసి నీకు సమర్పించి నీ వ్రతం చేసుకుని 5 ముత్తైదువులకి తాంబూలం ఇచ్చుకుని ఈరోజు అంతే నిష్టగా నీ వ్రతం జరిగేలా దీవించు తల్లి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.